శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓన్లీ 6 నెలలే. 6 నెలలే ఏమండి. ఇది అయిన తర్వాత కొంతకాలం అయింది. కొంతకాలం ఇది 86లో 85లో పెళ్ళయింది. 86లో విడాకులు. చూడండి మరి ఇది అంటే ఇద్దరు ఈగోయిస్టులే. ఇద్దరికి ఇండివిజువాలిటీ ఉన్నవాళ్ళే. అంటే ఇద్దరు ఇండివిజువల్ పెళ్లి చేసుకోవాలంటే చాలా ఆలోచించాలని పెళ్ళిళ్ళకి చాలా అవసరం ఉండేది. ఇద్దరు ఆలోచించుకోవాలి. చేసుకునే ముందు చాలా ఆలోచించాలి. ఈయనతో మనకు సరిపోతుందా లేదా, ఈయన ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు, లేకపోతే నేను పెద్ద స్థాయిలో ఉన్నాను, ఆయన ఆలోచించాలి. ఈవిడ కూడా పెద్ద స్థాయిలో ఉంది, మనతో సరిపోతుందా లేదా, ఆవిడ ఒకరినొకరు సాటిస్ఫై చేసుకుంటాం లేదని ఆలోచించాల్సిన అవసరం, సెలబ్రిటీస్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయిపోయింది. ఇద్దరు ఒకరినొకరు నచ్చల. నువ్వు వెళ్ళిపో అన్నాడు, అయిపోయింది. విడాకులు తీసుకున్నాడు. కొంతకాలం అయింది. ఇక ఒకప్పుడు ఒక లండన్లో ఒక ఫంక్షన్కి వెళ్ళింది ఈవిడ. లండన్లో ఫంక్షన్కి వెళ్తే అక్కడ రిచర్డ్ హ్యాడీ అనే ఒక వ్యక్తి తగిలాడు ఈవిడికి. ఈవిడ వ్యక్తి తగిలితే ఇన్ఫాక్చుయేషన్ కదా, ఆవిడ ఇమ్మీడియట్గా ఇదైపోతారు. బ్రిటిషు అతను ఫారిన్ అతను పెళ్లి చేసుకుంటే ఒక క్రేజు, ఒక ఇది ఉంటుంది కదా. ఈవిడ కూడా పడిపోయింది అలాగే. రిచర్డ్ హార్డీ చెప్పిన మాటలకి వాళ్ళు ఎందుకు చెప్పారో కూడా అర్థం చేసుకునేది అప్పట్లో ఇది లేదు ఆవిడకి. ఓకే, 86 అండి ఇప్పుడు మీరు చెప్తున్నది. నేను చెప్పింది ఇప్పుడు 90. ఏది లండన్కి వెళ్ళింది. లండన్కి వెళ్ళిన తర్వాత 90లో రిచర్డ్ హార్డీ పరిచయం అయ్యాడు. అక్కడ పరిచయం అయితే అతను పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయింది. సినిమాలు వదిలేశాడు. మరి 2 సంవత్సరం వదిలేసింది. ఓకే. ఆ తర్వాత అతని గురించి తెలిసింది. అతను తన డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నాడు, ఈ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అతను. నీ ఆస్తులు తీసురా, ఇది తీసురా అని తెలిసిపోయింది ఆవిడకి. మరి ఇప్పుడు ఒరిజినల్ బయటపడిపోయింది కదా ఒరిజినాలిటీ. అంచేత ఇక నువ్వు డబ్బులు ఇస్తావా లేదా అంటే అది ఇక గొడవలాగా స్టార్ట్ అయ్యి డైవర్స్కి అప్లై చేసి ఇండియా వచ్చేసింది. కానీ షీఈ్ ప్రెగ్నెంట్. అతని వల్ల ప్రెగ్నెంట్. చూడండి, ప్రతాప్ పోతన వల్ల ఇక్కడ మన వాళ్ళ వల్ల రాలేదు, రిచర్డ్ హ్యాడీ వల్ల. అంటే ఆ మోజు, ఆ ఫారినర్స్ మోజు అంటే చూసారా, అది చాలా డేంజరస్. అది చాలామంది దెబ్బతిన్నాళ్ళు. ఈవిడ కూడా అలాగే దెబ్బతింది. ఇంత తెలివైన ఆవిడ కూడా లండన్లో చదువుకోవటం వల్లే అలా జరిగిందేమో అని కూడా అనిపిస్తుంది నాకు. లండన్లో సెటిల్ అయిపోయింది 1 సంవత్సరం ఆవిడ. ఆ తర్వాత అతని గురించి బయటపడింది. అసలు అతని వ్యసనాలు కానివ్వండి, అతని అలవాట్లు కానివ్వండి, కేవలం డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బులు బాగా విపరీతం ఖర్చు పెడితే అతనికి ఏమీ లేదు అక్కడ అనేది అర్థమైపోయింది. రిచర్డ్ హ్యాడీ అతని పేరు. ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఇండియాకి వచ్చేసింది. ఇండియాకి వచ్చేసి హాస్పిటల్లో చేరింది డెలివరీ కోసం హాస్పిటల్ వెళ్తే ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఆవిడ రేయాన్ హార్డీ ఆ పేరు. ఏమండి, ఈ పిల్ల పుట్టిన తర్వాత అతను కేసు వేసాడు, నాకు హ్యాండ్ ఓవర్ చేయమని, నా పిల్లని నాకు ఇచ్చేయమని. ఇవ్వనంది ఆవిడ. అంటే ఒక బాండేజ్ ఉంటుంది కదా, ఇవ్వనంది ఆవిడ. అయితే ఎలా ఊరుకుంటా, నేను ప్రొసీడ్ అవుతానంది. దానికి సెటిల్మెంట్ కావాలి, నువ్వు ఎంత ఇస్తావని అడిగాడు. అక్కడ కూడా డబ్బే. అప్పుడు అప్పు చేసి 50 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. పాప ఉంచుకున్నారు పాప కోసం. పాపను నీకు ఎందుకు ఇస్తాను నేను, ఆవిడ ఇదైపోతుంది అని చెప్పేసి అక్కడ ఏమీ లేకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈవిడ డౌట్ ఏంటంటే ఆవిడని కూడా ఏం బిజినెస్లో చేస్తాడో, వాడు ఎలా చెరగొడతాడో అని చెప్పేసి ఈవిడ భయం. తల్లిగా రేయాన్ని పెంచింది. రేయన్ హార్డీ ఒరిజినల్ పేరు రేయన్. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పు చేసి మరి ఏదో తాకట్లు పెట్టి సంపాదించింది కదా ఆవిడ, తాకట్లు పెట్టి మళ్ళీ ఇదైపోయింది. మళ్ళీ రికవర్ అయింది, సినిమాలు చేసి ఫైనాన్షియల్గా రికవర్ అయింది. రికవర్ అయిన తర్వాత ఈ శరత్ కుమార్తో ఎక్కువ సినిమాలు చేసింది. శరత్ కుమార్తో చేసిన తర్వాత ఆయన ఏంటంటే ఈవిడికి ఆయనకి మళ్ళీ కనెక్షన్ వచ్చిందంటే ఇక్కడ కూడా బేరాలే. మళ్ళీ భార్యకి విడాకులు ఇస్తేనే, నేను విడాకులు ఇవ్వాలంటే నా అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చాలన్నాడు.
ఆయన విడాకులు ఇవ్వాలంటే అప్పులు తీర్చాలి. ఆ ఇద్దరు కూతురు వరలక్ష్మి అనే కూతురు కూడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు వీళ్ళు. వీళ్ళు చూడండి, వీళ్ళు సెలబ్రిటీస్ ఎలా చేస్తున్నారు ఏమండి. ఆ అప్పులు తీర్చేసి మళ్ళీ శరత్ కుమార్ నువ్వు విడాకులు ఇచ్చి నా దగ్గరికి వస్తానంటే, నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేను నీ అప్పులన్నీ తీరుస్తాను అని చెప్పేసి మళ్ళీ ఆవిడ ఇక్కడ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి చేసుకుంది. కాకపోతే కొంత వీళ్ళది స్టాండర్డ్ అయింది. శరత్ కుమార్ తోటి ఇప్పుడు శరత్ కుమార్ తోటి ఉన్నాడు అంటే తండ్రి 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చెప్పుకున్నాం మనం. ఒకటి మిస్ అయింది సుధాకర్ తోటి. ఇది కూడా ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకుంది, 4వది అది సరిపోయింది, తండ్రితో సమానం అయిపోయింది. సుధాకర్ గారికి లేదు కదా, రూమరే అంతే. రూమర్ అయినా కూడా వచ్చింది కదా చెప్తున్నాను ఏమండి. 3 పెళ్ళిళ్ళు చేసేసుకుంది ఈవిడ. అంటే పెళ్ళిళ్ళు అంటే ఏమిటనేది ఒక మన ట్రెడిషన్, మన సంప్రదాయం ఏ ఏ స్థాయికి వెళ్ళిందో ఇది చాలా సొసైటీలో చాలా గర్వంగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. సొసైటీలో పోనీ ఆ ఇది లేదు వీళ్ళకి, పోనీ వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలి సార్, మగవాళ్ళ ఓపిక. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈవిడ ఇంతకుముందు ఇలా చేస్తున్నారే, లేకపోతే ఈవిడికి ఉండాలి, అంతకుముందు పెళ్లి చేసుకుని 2 పిల్లలు కన్నారే, ఎలా తీసుకురావాలని ఈవిడికి ఉండాలి. ఆయనకేమో ఇంతకుముందు 2 పెళ్లి చేసుకుని కూతురు కూడా ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ సంభాషణ వచ్చినప్పుడు ఇలాగా చెల్లి చేసుకుందామని అనుకున్నప్పుడు తల్లి కన్విన్స్ చేసింది, నువ్వు చేసుకోవడం బెటర్. ఆ తల్లి చెప్తాను చూడండి మరి ఆవిడ, నువ్వు చేసుకోవడం మంచి, నీకు తోడు కావాలి ఇప్పుడు అని. మరి ఇవన్నీ ఈ అమ్మాయి ఉంది, మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో కనుక్కో. ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేసి తండ్రి స్థానంలో ఉండి పెళ్లి చేయగలిగితేనే ఆయన చేసుకో, నువ్వు ఇవన్నీ కండిషన్స్ పెట్టు అని చెప్పి తల్లి సలహాలు ఇచ్చారు ఆవిడ. ఓకే, సలహాలు ఇచ్చిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసి ఏం చేద్దంటే అప్పుడు ఏమి ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన, మరి ఆయన్ని వాళ్ళిద్దరికి బాగా కలిగింది. ఆ కృతజ్ఞత ఇప్పటి వరకు చూపిస్తున్నాడు ఆయన. లాంగ్ స్టాండింగ్ ఉన్న మ్యారేజ్ ఏదన్నా ఉందంటే ఇప్పుడు రాధిక గారికి ఆ శరత్ కుమార్ తోటి 2001లో పెళ్లి చేసుకున్నారండి ఆవిడ. ఇప్పటికీ 24 ఏళ్ళు అయింది. స్టిల్ దే ఆర్ స్ట్రాంగ్. రేయానికి చక్కగా పెళ్లి చేశారు ఆవిడ. ఏది శరత్ కుమార్ని పెట్టి ఆవిడకి పెళ్లి చేసి తండ్రి స్థానంలో ఆయన నుండి పెళ్లి చేశారు శుభ్రంగా. వీళ్ళకి 2004లో రాహుల్ అనే అబ్బాయి పుట్టాడు. వీళ్ళిద్దరికి కొడుకు కూడా పుట్టాడు. అంటే అంతకుముందు ఆడపిల్లలే అతనికి, ఇప్పుడు వంశోద్ధారకుడు పుట్టాడు. లేదా ఒకవేళ దానికి వంశోద్ధారుడి కోసమే పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ తెలియదు మనకి. కానీ నాకు తెలిసిన విషయాలు ఇవి ఏమండి. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా చేస్తున్నారు. ఈ రేయాన్ని డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో ఉండగా భారతీరాజ గారు మళ్ళీ వచ్చాడు ఆయన. అంటే ఇది 92 సంగతి. అది 92లో డెలివరీ అయినప్పుడు భారతీరాజు వచ్చి బొకే తీసుకొస్తారు కదా, ఈయన స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. బౌండ్ స్క్రిప్ట్ తీసుకోమ్మా, ఈ పాత్ర నువ్వు తప్పితే ఎవరు చేయలేరు, నువ్వే చేయాలి సినిమా, ఇదిగో అని చెప్పి ఇచ్చాడు. ఏంటి సార్, వాట్ ఈజ్ ఇట్, నేను డెలివరీ అయ్యింది, బెడ్ మీద ఉన్నాను, ఇంకా పాప అక్కడ ఉంది, మీరు హౌ కెన్ యూ ఆస్క్ మీ అని రాధిక చెప్పింది. అమ్మా నాకు అవన్నీ తెలీదు, నేను డైరెక్టర్ని, నా మైండ్లో నా స్క్రిప్ట్లో నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు, అంచేత నువ్వు ఖాళీగా దొరికే సమయం ఇది, తర్వాత నువ్వు ఏ పిక్చర్లన్నా బుక్ అయిపోతే మళ్ళీ నాకు దొరకవు, అందుకని నేను నా జాగ్రత్తలో నేనుండి ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చాను తల్లి, యు ఆర్ గ్రేట్ ఆర్టిస్ట్ అని చెప్పాడు. అది బలవంతంగా చేయాల్సి వచ్చింది. అది 93లో రిలీజ్ అయింది, సూపర్ హిట్ అది కూడా. అంటే సరైన పాత్రలు దర్శకులు ఎలా రాస్తారో అన్నదానికి ఉదాహరణ ఇవన్నీ అన్నమాట. ఈ అయిన తర్వాత ఇప్పుడు ఈవిడికి అది అయిన తర్వాత అప్పుడు ఏమనిపించిందంటే ఆవిడకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు సినిమాలు ఉన్నప్పుడు ఓకే, సినిమాలు తగ్గుతాయి, రేపు తగ్గిన తర్వాత ఇప్పుడు నా కెరీర్ నా కంట్రోల్లో లేదు. ఇప్పుడు భారతీరాజు గారు వచ్చి అడిగారు, నువ్వు ఇవ్వాలమ్మా అన్నారు, నేను చేయాల్సి వచ్చింది. సో ఇలా నా కంట్రోల్ లేని జీవితం నేను ఎందుకు అనుభవించాలి అని అనుకుని, వై నాట్ ఐ స్టార్ట్ ఒక ఇండివిజువల్ ఇది ఎందుకు చేయకూడదు, రేపు సినిమాలు తగ్గిపోయినా కూడా నేను ఖాళీగా కూర్చోవటం అనేది ఇంపాసిబుల్. అందుకని ఈ లోపల నేను ఏదైనా వ్యాపారం ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు తెలిసిన జాబ్ ఇదే అని. అప్పుడు రాడాన్ మీడియా వర్క్స్ అని ఇచ్చేసింది, ఓపెన్ చేశారు ఆవిడ. దాంట్లో సీరియల్స్
వరుస సీరియల్స్ చేసింది. బిగినింగ్లో లాస్లు వచ్చేసింది. ఉమ్. లాస్లు వచ్చేసి వీళ్ళ మీద ఈ చెక్ బౌన్స్ కేసులు, ఈ మీడియా వర్క్స్ మీద శరత్ కుమార్ మీద వాళ్ళు శిక్ష వేయటం, చెక్ బౌన్స్లు, అదే. ఫైనాన్స్ 7 కోట్లకు దాదాపుగా ఎంతో నష్టపోయారు. ఈ తర్వాత అంటే ఇప్పుడు కాదు, బిగినింగ్ కాదు, బిగినింగ్లో కొంత లాస్ వచ్చింది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ కథలు మొదలెట్టింది ఆవిడ. పిన్ని ఆ? పిన్ని పిన్ని, సిత్తి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా. తర్వాత అన్నామలై వరకు చాలా తమిళ సీరియల్స్ చాలా పేర్లు ఉన్నాయి. అవి దాదాపు 10-15 సీరియల్స్ ఆవిడ చేసింది. ఎస్పెషల్లీ తనను బేస్ చేసుకుని ఈటీవీకి ఇది కాదు కదా కానీ చాలా సూపర్ హిట్ అది. ఉమ్. చేస్తున్న తర్వాత మీడియా వర్క్స్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మొత్తం దాన్ని ఆ స్థానంలో, అగ్రస్థానంలో, టీవీ మీడియాలో అగ్రస్థానంలో నిలబెట్టేసింది ఆవిడ ఎంటర్ప్రైనర్గా. ఏమండి, తర్వాత ఈవిడికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే శ్రీలంక ఇది అన్ని భాషలకి ఈవిడ చేయగల సమర్థత గల ఆవిడ. ఇచ్చిన ఆవిడ షీ బిలాంగ్స్ టు కొలంబో, శ్రీలంక కాబట్టి అలాగా ఆ వ్యాపారాన్ని డెవలప్ చేస్తూ ఇప్పుడు భార్యాభర్తలతో అన్యోన్యంగా ఉంటూ వాళ్ళ ఇది షేర్ చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా కాపురం. 24 సంవత్సరాలు అయింది ఇప్పటికి వాళ్ళకి పెళ్ళయి. 20 సంవత్సరాలని చాలా హ్యాపీగా అన్యోన్యంగా దాంపత్యం చేస్తున్నారు. షీ ఈజ్ వెరీ గుడ్. ఈ మధ్యనే కొంచెం ఏదో అనారోగ్యం అని విన్నాను నేను. అది ఇప్పుడు బాగానే ఉన్నారు ఆవిడ. అంచేత వాళ్ళు ఒకరినొకరు బాగా అండర్స్టాండింగ్లో ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సంసారం అనేది ఒక అన్యోన్యంగా ఆ దాంపత్యం ఇదిగా బాగుంటే బాగుంటుంది ఎవరు పెళ్లి చేసుకున్నా. అంచేత ఇది టెంపరీ ఇది కాకుండా ఇలాగ శరత్ కుమార్ లాగా 24 సంవత్సరాలు ఉన్నారంటే గ్రేట్. వీళ్ళకి వాళ్ళు ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా న్యాయం చేశాడు ఆయన. శరత్ కుమార్ గారు కూడా వాళ్ళ అమ్మాయి కూడా హీరోయిన్ అయింది, వరలక్ష్మి అని. శరత్ కుమార్ ఫస్ట్ వైఫ్ భార్య. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఆ అమ్మాయికి కూడా, వరలక్ష్మి కూడా ఎవరినో పెళ్లి చేసుకుంది ఆవిడ, ఒక ఏజెంటిక్ పర్సనాలిటీని. అంచేత అది వాళ్ళందరూ హ్యాపీగా. ఇది రాధిక్ గారి చరిత్ర. రాధిక చరిత్ర ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్. ఈ మీడియా వర్క్స్లో, రాడాన్ మీడియా వర్క్స్లో స్టిల్ గోయింగ్ ఆన్. దాంట్లో లిస్టింగ్ కూడా చేశారంటే ఈ కంపెనీని లిస్టింగ్ కూడా చేసేంత స్థాయికి ఆవిడని ఆ మీడియా వర్క్స్ని తీసుకెళ్ళారు ఆవిడ. ఇది రాధిక యొక్క తెలివితేటలు. ఆవిడ మంచి నటి, బ్రహ్మాండమైన నటి, అందులో సందేహం. యూకేలో కూడా అవార్డు ఇచ్చారంటే ఈవిడికి. యూకేలో ఈవిడ చేసిన దీనికి, ఈ పెర్ఫార్మెన్స్ తమిళ్లో చాలా అవార్డు వచ్చినాయి. 1 కాదు 2 కాదు. తమిళనాడు స్టేటు నంది అవార్డులు అన్నీ వచ్చినాయండి, చాలా వచ్చినాయి ఈవిడికి. ఇక్కడ రాధిక గారిది ఫస్ట్ స్టెప్పే అతనే రాంగ్ అయి ఉంటాడేమోనండి కదా. ఎవరు? ప్రతాప్ పాత్ర కొంచెం ఈగో చదువుకున్నాడు కదండి. తర్వాత తన మాట వినాలనే మనస్తత్వం ఎక్కువ. ఆ స్టెప్సే నేను చెప్పినట్టు వినాలి నువ్వు. ఆ సినిమా చేయకూడదంటే చేయకూడదు అంతే. నువ్వేంటది, అది నా ఇష్టం, నేను ఒప్పుకుని చేస్తాను, నేను అలా అనుకునే కదా చేసుకుంది మనం. నువ్వు యూ కాంట్ కంట్రోల్ మీ అనే మనస్తత్వం రాధిక్ గారిది. ఆయన యూ షుడ్ బి హియర్, యూ మస్ట్ బి లైక్ దిస్ అంటాడు ఆయన. ఇద్దరు ఎడ్యుకేటెడే. అది మాత్రం పక్కా రాంగ్ స్టెప్. రిచర్డ్ హార్డ్ ఇది లండన్ది. పైగా ఇక్కడ వస్తే ప్రతాప్ పోతన్ ద్వారా ఇదే. ప్రతాప్ పోతన్ కూడా చనిపోయాడు, రిచర్డ్ హార్డ్ కూడా ఇప్పుడు చనిపోయాడు. ఇస్ నో మోర్. ఇద్దరు లేరు ఇప్పుడు. ఇవి పాస్ట్ జీవితంలో ఉన్న భర్తలు ఇద్దరు దే హావ్ గాన్, వెళ్ళిపోయారు, చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు శరత్ కుమారుతో చాలా హ్యాపీగా, చాలా బాగా పంచుకుంటున్నారు, వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళు కష్టం కానీ, సుఖం కానీ, ఇది కానీ. ఆ శరత్ కుమార్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, నడిగర్ సంఘం ప్రాబ్లమ్స్, ఎలక్షన్స్, ఈ తర్వాత ఈవిడ ఒకసారి బీజేపీ ద్వారా రాజకీయ నాయకురాలు కూడా. భర్త డిఎంకే నుంచి ఏడిఎంకే మారినప్పుడు ఈవిడ డిఎంకేలో ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి. తర్వాత సన్ టీవీ ఈవిడికి బాగా ప్రోగ్రాంలు ఇచ్చేది ఆవిడ. సన్ టీవీ, జయా టీవీ, జేజే టీవీ. జేజే టీవీ అంటే జయా టీవీ. చాలా సీరియల్ చేసింది ఆవిడ. ఇచ్చినప్పుడు డిఎంకే నుంచి భర్త మారిపోయాడు. మళ్ళీ భర్తను లాక్కొచ్చి డిఎంకేలో చేర్చింది ఆవిడ. మళ్ళీ తర్వాత ఏదో అభిప్రాయాలు మీద ఏడిఎంకి వెళ్ళిపోయాడు. మళ్ళీ నా సీరియల్స్ ఇస్తుందో లేదో అనుకున్నారు, కానీ అలాంటిదేం జరగకుండా ఈవిడ మీద గౌరవంతో ఇచ్చారు. తర్వాత ఈవిడ బీజేపీలో చేరి తర్వాత విరుద్ధనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆవిడ. ఎట్ ప్రజెంట్
ఈవిడ ఆయన కూడా సొంతగా పార్టీ పెట్టారు శరత్ కుమార్ గారు కూడా. అది కొంతకాలం ఉంది, మన ఈ పార్టీ లాగా, వేరే వాళ్ళ పార్టీ లాగా కొంతకాలం ఉంది. ఎంఎస్ ఏదో పెట్టాడు ఆయన పార్టీ. ఆ పార్టీ కూడా ఎక్కువ కాలం నిలవలేదు. సో ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన శరత్ కుమార్ గారు కూడా ఉన్నాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఏదో వచ్చినా కూడా రాధిక గారు కూడా సాల్వ్ చేసేవాళ్ళు ఆయన సపోర్ట్గా ఉండి. అవార్డుల విషయానికి వస్తే ఈవిడికి నేషనల్ అవార్డు ఒకటి వచ్చింది, మంచిది, తమిళది ఏమండి. తర్వాత తెలుగులో 2 నంది అవార్డులు వచ్చినాయి. నంది అవార్డులు అంటే మన తెలుగు పిక్చర్కి వచ్చినాయి. తర్వాత 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినాయి మొత్తం ఆవిడకి. ఇది కూడా ఏమండి. ఆ తర్వాత తమిళనాడు స్టేట్ అవార్డు ఒకటి వచ్చింది. తర్వాత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఒకటి ఫిల్మ్ఫేర్ వాళ్ళు ఇచ్చారు రాధిక్ గారికి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటే ఒక లెజెండరీ అవార్డు అది. అంటే రాధిక్ గారిని ఏ స్థాయిలో వాళ్ళు ఊహించుకున్నారో చూడండి అది. ఇక యూకేలో కూడా ఒక ఏదో యునైటెడ్ కింగ్డమ్లో కూడా ఒక అవార్డు ఇచ్చారు ఆవిడకి, ఒక బెస్ట్ అవార్డు. ఆవిడ ఎంటర్ప్రెన్యూర్ కాబట్టి ఆవిడ తెలివితేటలకు అన్నీ అర్హురాలు కూడా ఆవిడ. అంచేత ఇలాగా రాధిక్ గారు వెల్ వెర్సల్. అంటే ఆవిడ చాలా అసలు ఎవరిని కూడా ఏదైనా కూడా తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ధైర్యంగా మలుచుకుని తను ఎలా ఉండాలో చేసే ఆవిడ. కానీ సెప్టెంబర్లో ఈ సంవత్సరమే మదర్ చనిపోయారు. ఆవిడ ఎంతగానో కోరుకున్న, ప్రేమించిన తల్లి, ఈవిడ జీవితం ఇలా అవ్వటానికి కారణమైన తల్లి ఆవిడ. ఈ సంవత్సరమే చాలా ఆప్యాయంగా చూసిన తల్లిని ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 ఎప్పుడో చనిపోయారు ఆవిడ, రాధిక గారు మాత్రం. గీత గారు అవును. ఇక నిరోష కూడా ఆవిడ కూడా యాక్టిస్టే, సినిమా ఆర్టిస్ట్గానే ఆవిడ పనిచేశారు. ఇక తమ్ముళ్ళు దేంట్లోనూ సెటిల్ అయ్యారు. ఇది వాళ్ళ జీవిత కథ.